నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తానికి మనం తల ఉంచితే అమ్మాయి మీరు ఒక 20 నిమిషాలు నిశ్శబ్దంగా ఉండాలి, కొంచెం మాట్లాడకుండా. దేవుని చిత్తానికి మనం తల ఉంచితే ప్రపంచంలో మనం ఎక్కడికి పోయినా కానీ మన తల ఎత్తబడుతుంది. ముందు ఎవరి చిత్తానికి తల ఉంచాలి? మన విషయంలో ఏం జరుగుద్దంటే అన్నీ మన చిత్తాలు జరుగుతుంటాయి, అన్నీ మన చిత్తాలను చేస్తూ ఉంటాం. చివరికి అప్పుడు కానప్పుడు దేవాన్ని చిత్తం ఉంటాం. ముందు మాత్రం ఏం చేస్తాం తెలుసా? మన చిత్తాలు జరుగుతుంటాయి, మన ఆలోచనలు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీకు కావలసిన ప్రతిదీ నన్ను అడిగి నువ్వు పొందుకుంటే అదెంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ముందు మనం ఏం చేస్తామంటే, ముందు మన చిత్తం నడుస్తుంది. మన చిత్తం కానప్పుడు ఇది నీ చిత్తమే నా ప్రభు అని అప్పుడు అడుగుతాం. అందుకోసమే దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు? దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ఎలా తెలుసుకుంటాం చెప్పండి? దేవుని చిత్తం ఏంటిది అనేది మనకు ఎలా అర్థం కావాలి? ఒకటి, వాక్యం చదివితే దేవుని చిత్తానికి బయలుపరచబడతా ఉంటుంది. రెండవది, పరిశుద్ధాత్మ దేవుని వలన దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. మూడవది, కళల ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. నాలుగవది, దర్శనముల ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఐదవది, పాస్టర్స్ ప్రవక్తల ద్వారా దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఆరవది మెల్లనైన స్వరం ద్వారా బయలుపరచబడుతుంది. ఏడవది సూచనల ద్వారా బయలుపరచబడుతుంది. ఈ 7 విషయాల ద్వారా దేవుని చిత్తం ఏంటి, మన చిత్తం ఏంటి దాన్ని అక్కడ బయలుపరచబడుతుంది. ఇప్పుడు మన చిత్తం ఎలా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక వ్యక్తి ఇల్లు కొనాలని తిరుగుతున్నాడు. ఏం కొనాలనుకుంటాడమ్మా? ఇల్లు కొనాలని తిరుగుతాడు. 2-3 దిక్కులు చూశాడు. ఒక 2 ఇళ్ళు సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో ఒక ఇల్లు బాగలేదు, ధర ఎక్కువ. ఒక ఇల్లు మంచిగా ఉంది, ధర తక్కువ. ఇప్పుడు ఎవరి చిత్తం నడుతుందో చెప్పండి? ఒక ఇల్లు అంత బాగలేదు కానీ దానికే ధర ఎక్కువగా ఉంది. ఒక ఇల్లు చూస్తే ఎలా ఉందంటే బాగుంది కానీ ధర తక్కువ ఉంది. ఇప్పుడు ఏ సెలెక్ట్ చేస్తాం చెప్పండి? మన చిత్తం నడుతుంది. అక్కడ ఇల్లు చూస్తే బాగుంది, ధర చూస్తే తక్కువ ఉంది. ఇది మన చిత్తమే నడుస్తుంది కానీ దేవుని చిత్తం అక్కడ నడవదు. అందుకోసం ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇల్లు ధర తక్కువ వస్తుంది, ఇల్లు బాగుంది అని అదే తీసుకున్నాడు. దేవుని చిత్తం ఏమైనా బయలుపరుస్తుందంటే, అమ్మ వద్దమ్మా, అది అవసరం లేదమ్మా, బాధ లేకున్నా పర్వాలేదు కానీ ఇది తీసుకో అమ్మా అని ప్రేరేపణ కలుగుతుంటే ఆమె ఏమంటుందంటే, ఇల్లు బాగుంది, ధర తక్కువ వస్తుంది, ఇది తీసుకోవాలి కానీ ఇల్లు బాగలేదు, ధర ఎక్కువైతుంది, అదేలాగో అని చెప్పి ఆమె చివరికి ధర అది తక్కువ వచ్చేది, ఇల్లు మంచిగా ఉండేది తీసుకున్నాక కొద్ది రోజులకే ఇక ఈ ఇంటి పక్క వాళ్ళకి ఆ ఇంటి పక్క వాళ్ళకి వెళ్ళి, అమ్మ నేను ఇల్లు కొన్నాను, ఈ ఇల్లు కొనాలని నేనే అని చెప్పుకుంటూ ఇక కబుర్లు మొదలుపెట్టింది. ఇక ఆ ఇంటి పక్క ఏమని చెప్పిందంటే, ఆ ఇంట్లో ఇంతకుముందు ఉండిపోయిన కూడలు ఆ పానికే ఊరేసుకొని తెచ్చింది అన్నారు. బాబు, ఆ పానికే ఊరేసుకొని తెచ్చిందా? ఆ రోజు నుంచి కాసేపు భయం చాలా అయింది. ఇంకా ఈ పక్కకి వెళ్ళిందట. ఈ పక్కకి వెళితే వాళ్ళ ఆయన అవతల రూమ్లో మందు దాకా తెచ్చిండు అని చెప్పింది. 3 రూములు ఉంటే 3 రూములలో 3 తెచ్చిరని చెప్పేసిందట. అప్పటి నుంచి ఆ తల్లికి నిద్ర పట్టడం లేదు. ఇక బీపీ షుగర్ స్టార్ట్ అయింది, లేని రోగం తెచ్చుకుంది. అంటే మన చిత్తం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. మన చిత్తం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. అందుకోసం
దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే ఆయన చేయమన్న దాన్ని చేస్తే అది నష్టమైన కష్టమైన చివరికి నిన్ను తలగా నిలబెడతాడు, చివరికి నువ్వు తలగా ఉంటావు. అందుకోసం ఒక్కసారి మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూస్తే, కొద్దిగా మంచిగా చదవచ్చిన లోకల్ చదవండి. 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడుగా, పరలోక రాజ్యములో ప్రవేశించడు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము పరలోకమందున్న తండ్రి చిత్తము ప్రకారము చేయవాడు ప్రవేశించును. ఎక్కడ చేస్తాడట? పరలోకాన ప్రవేశిస్తాడట. 24 గంటలు నువ్వు కూర్చొని ప్రభా 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 అని అంటే అది నువ్వు ప్రవేశించలేమంటాడు. అంటే తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారు తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈ విషయం ఎవరికి తెలుసు అంటే మన స్వరక్షకుడైన యేసుక్రీస్తుకు తెలుసు. అందుకోసం ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడో తెలుసా? ప్రతిదీ తండ్రి చిత్తాన్ని అడిగి చేశాడు. మాట మాట్లాడాలన్నా ఆయనని అడిగి మాట్లాడాడు, పలాని గ్రామానికి వెళ్ళాలన్నా ఆయనని అడిగి వెళ్ళాడు, పలాని చోట ఉండాలన్నా ఆయనని అడిగి ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి తండ్రి చిత్తానికి తల వంచాడు కాబట్టి పరలోకమును తలెత్తుకొని ఉన్నాడు, భూలోకమును తలెత్తుకొని ఉన్నాడు. భూమి కింద ఉండబడిన లోకాలలో 3 లోకాలలో ఆయనదే రాజ్య పరిపాలనగా ఆయన ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు వారు ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, చూడండి ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయము 32వ వచనం. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిశువులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. అక్కడ అంటున్నారు శిశువులు, అయ్యా మనకు భోజనం టైం అయిపోయింది అయ్యా, మరి భోజనం తినాలి కదా అని చెప్పి వాళ్ళు భోజనాని కోసం వాళ్ళు ఆత్రపడుతున్నారు. ఈయన మాత్రం బోధ కోసం ఈయన ఆత్రపడుతున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే శిశువులతోని, మీకు తెలియని ఆహారము నాకు ఒకటి ఉన్నది అనేసరికి శిశువులు అనుకుంటున్నారట, మనం 12 మంది ఉన్నామని 12 మందిలో సీక్రెట్గా ఎవరో ఒక టిఫిన్ తెచ్చున్నారు, ఆ టిఫిన్ తెచ్చి అక్కడ పెట్టారు ఉన్నట్టున్నది, అందుకోసం పాస్టర్ గారికి వేరే పర్సనల్గా ఉన్నది అని వీళ్ళు ఒకరికొకరు ముఖాలు చూసుకొని అనుకుంటున్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారో చూడండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటకును నాకు ఆహారమై ఉన్నది. నా ఆహారం ఏంటో తెలుసా? నా తండ్రి చిత్తాన్ని చేయటమే నాకు ఆహారం. మనం ఏం చేస్తామంటే మనం ఆహారం కోసం ఎంత దూరమైనా పరిగెళ్తాం. ఆహారం ఇప్పుడు తింటే 4 గంటలు మళ్ళీ ఆకలి అయ్యే ఆహారం మనకు 4 గంటలు 5 గంటలు 6 గంటలు అయిందనుకో మళ్ళీ ఎడిది తినాలి. 6 గంటలు మించిందంటే ఇక ఆగదు బాడీ. కాబట్టి మనం అరిగిపోయే ఆహారం కోసం మనం ఆత్రపడి ఎక్కడెక్కడికో పాకులాడతాం. కానీ ఈయనే ఆత్రం ఎలా ఉన్నదో తెలుసా? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు నాకు ఆహారమై ఉన్నది అని శిశువులతో చెప్పేసరికి శిశువులకు అప్పుడు అర్థమైందట. అప్పుడు మనం ఆహారం కోసం ఆగవాగం అయిపోతున్నాం, కానీ ఆత్మీయ ఆహారం కోసం మాత్రం ఆశపడట్లేదు. ఈనాడు చాలామంది కడుపును చూసే వాళ్ళు ఎక్కువ, కానీ ఈ కడుపు కంటే ఎక్కువ కొంతమంది కదా కడుపే దేవుడు అట, కొంతమందికి కడుపే దేవుడు. అయితే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన యేసుక్రీస్తు వారు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము చేయుటయు
నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయనకి భూమి మీదికి వచ్చాడో 33.5 సంవత్సరాలు ఆయన ప్రతి నిత్యము తండ్రి ఏ పని అయితే చెప్పాడో ఆ పనిలోనే కరెక్ట్గా చేశాడు. ఈ తండ్రి చెప్పినటువంటి పనే కాదు, ప్రవక్తలు ఈయన గురించి మాట్లాడిన మాటలు కూడా నెరవేర్చాడు. ఈయన పుట్టక ముందు ఏ ప్రవక్త ఏదైతే మాట్లాడాడో అవి కూడా అన్ని నెరవేర్చాడు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకోసం వచ్చిందంటే తండ్రి చిత్తములో నెరవేర్చుటకు. తండ్రి చిత్తానికి తల ఉంచాడు కాబట్టి 3 లోకాలలో తలెత్తుకొని తిరిగే విధంగా యేసుక్రీస్తును నిలబెట్టాడు. మనం తండ్రి చిత్తానికి తల ఉంచం కానీ మన చిత్తాలు మాత్రం ఎప్పటికీ మనం చేస్తూ ఉంటాం. చేస్తూ 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 ఎప్పుడో మన చిత్తం సాగనప్పుడు ప్రభా ఇది నీ చిత్తం కాదా అని అప్పుడు అడుగుతాం. ఇది నీ చిత్తం కాదా అని అప్పుడు అడుగుతాం. అందుకోసం మనం చేసే ప్రతి పనిలో ఆ పనిలో కూడా ఏం చేయాలంటే ఆయనను ప్రార్థించి పని కరెక్టా కాదా చెయ్యాలా వద్దా అనేది ఒకసారి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. నీవు దయనుండి మంచివాడమని అనిపించుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏది ఆధారం చేసుకోవద్దట? నాకేం తెలివి తక్కువ ఉందా, ఆరోగ్యం తక్కువ ఉందా, చదువు తక్కువ ఉందా, అధికారం తక్కువ ఉందా, నాకేం తక్కువ అని నేను దేవుని అడగాల చెప్పు, నేనేమన్నా ఇటున్నా అని చెప్పి నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. ప్రతిదీ ఆయన పైన నువ్వు ఆధారపడాలి. అందుకోసం ఏమంటాడు చూడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారముగా ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటిని అంటే నువ్వు చేసే ప్రతి పనిలో అధికారం ఆయనకు పెట్టు. అధికారి ఆయనే. అక్కడ నువ్వు ఆ విధంగా నడుచుకున్నావు అనుకో, ఎక్కడికి పోయినా నీకు తలంపులు ఉండదు. ఇక ఏ పనిలో నీకు అసాధ్యం అనేది ఉండదు, ఏ పనిలో నువ్వు ఓటం అనేది ఉండదు. అందుకోసం ఏంటంటాడు, నా చిత్తానికి తల వంచిన నా పిల్లలు ఎవరే కానీ వారిని ఎక్కడికి పోయినా నేను నా తలమానిగా కానీ నేను వారిని నిలబెడతాను. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తానని ఒక వ్యక్తి చెప్పాడు. తర్వాత ఆయన చిత్తాన్ని నెరవేర్చలేదు. నెరవేర్చినప్పుడు ఎంత నష్టపోయిండు, నెరవేర్చినప్పుడు ఎంత లాభంతో ఉన్నాడో ఒక ఉదాహరణ మీకు చెప్తాడు. ఆదికాండంలో 28వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 28వ అధ్యాయంలో తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడ చేసుకుని రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసాను. మరియు ఆ స్థలానికి ఏమని పేరు పెట్టిండట? ఇక్కడ యాకోబు గారు ప్రాణ భయంతో వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ అన్న ఏషావు చంపుతాడని ప్రాణ భయంతో మేనమామ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ మార్గ మధ్యలో పొద్దుగుకింది. ఏది ఇప్పట్లాగా మరి ట్రైన్లు కానీ విమానాలు కానీ స్కూటీలు బండ్లు కానీ ఏది లేవు. అప్పుడు ఎక్కడికి పోవాలన్నా 2 గాళ్ళే, ఎక్కడికి పోవాలన్నా 2 గాళ్ళ బస్సే. కాబట్టి ఆ రోజు ఆయన తన మేనమామ దేశానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక పెద్ద అడవి వచ్చేసింది. ఆ అడవిలో చీకటిగా అయిపోయింది. ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోయి అక్కడ ఏం చేశాడంటే, అక్కడ ఒక రాళ్ళ కుప్ప ఉంటే ఆ కుప్పలో నుంచి ఒక రాయిని తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుకున్నాడంటే తల కింద పెట్టుకున్నాడు. రాయిని తీసుకొని వచ్చి తల కింద పెట్టుకొని అప్పుడు పడుకున్నాడు.
పడుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు తనకు కల ద్వారా దర్శనాన్ని బయలుపరిచాడు. యాకోబు, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో అక్కడికి నీతో పాటు నేను తోడుగా ఉంటాను. తిరిగి నువ్వు ఇక్కడికి వచ్చు వరకు నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఒంటరి వాడవనుకోకు, నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటానని చెప్పి ఆ అభయం ఇచ్చేశాడు. అతడు ఒంటరిగా చేతులు ఏమున్నదో తెలుసా? ఒక చేతి కర్ర తప్పించి ఏమీ లేదు. చేతి కర్రతో వెళ్ళినటువంటి అతను తిరిగి వచ్చేటప్పుడు కోట్ల కొద్ది ఆస్తితో వచ్చాడు. ఈ చేతి కర్రతో ఉన్నప్పుడు ఏమని వాగ్దానం చేసాడు చూడండి. అక్కడ ఆ రాత్రి తలకాయ కింద పెట్టుకున్నటువంటి రాయిని తీసి ఒక స్తంభంగా నిలబెట్టి ఆ స్తంభంపై నూనె పోసి దానికి ఏమని పెట్టాడంటే ఇది బేతేలు అని ఒక పేరు కూడా పెట్టించాడు దానికి. చూడండి, నూనె పోసాను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తీసుకును ఆహారం ధరించుకొనుటకును వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరం కూడా కడతానన్నాడు. అక్కడనే ఆ తలకాయ కింద పెట్టుకున్నటువంటి రాయిని తెల్లవారిని తీశాడు. అక్కడ ఒక స్తంభంగా నాటాడు. నాటినాక అక్కడ ప్రార్థన చేసి దాని మీద నూనె పోసాడు. నూనె పోసేవాడు తెలుసా, దానికి ఒక పేరు కూడా బేతేలు అని పేరు పెట్టాడు. ప్రభా, నేను ఇప్పుడు ఈనాడు ఒంటరిగా వెళుతున్నాను, ఒంటి కర్రగా వెళుతున్నాను, కానీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఆస్తిపరుడుగా ఐశ్వర్యవంతుడిగా నేను కనుక వస్తే ఇక్కడ నీకు ఒక మందిరాన్ని కడతా, ఇది బేతేలుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేశాడు దేవునితో. అది దేవుని చిత్తం నెరవేర్తానని ఒక మాట దేవునితో ఇచ్చాడు. ఇచ్చినటువంటి వ్యక్తి వెళ్ళాడు. చూడండి, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నీకు నిశ్చయంగా ఇస్తాను. మొక్కుకొనెను. అక్కడ ఏమన్నాడు? బేతేలులో మందిరం కడతానన్నాడు. వచ్చిన నాకు ఆస్తిలో 10వ వంతు ఇస్తానన్నాడు. తిరిగి నన్ను ఇక్కడికి క్షేమంగా నా తండ్రి ఇంటికి నడిపిస్తే ఇక్కడ ఒక మందిరం కూడా నీకు కడతాను. ఆ మందిరం బేతేలు అని ఒక పేరు కూడా పెట్టేశాడు. అక్కడికి పోయాడు. మేనమామ ఇంటికి పోయిన తర్వాత అక్కడ చూసినట్లయితే అక్కడ 21 సంవత్సరం ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 21 సంవత్సరం ఉన్నాడు. 21 సంవత్సరం ఉండి ఒక భార్యను చేసుకోవడానికి 7 ఏళ్ళు పనిచేసాడు. ఆనాడు కట్నం మగవాళ్ళకి అది ఇచ్చేది, ఆడవాళ్ళకి ఇవ్వాలి. కట్నం కన్యాశుంకం. అదేం సుంకం? దాని పేరు తెలుసా? కన్యాశుంకం. కన్యకే డబ్బులు ఇవ్వాలి. అయితే ఈయన దగ్గర ఏ డబ్బులు లేవు కాబట్టి యాకోబు దగ్గర, మరి నువ్వు ఏం చేస్తావురా నాయన నా బిడ్డను చేసుకోవాలంటే, అంటే మామ నా దగ్గర ఏమి లేవు కానీ 7 ఏళ్ళు నీకు జీతం ఉంటా అన్నాడు. 7 ఏళ్ళు జీతం ఉంటాడు. 7 ఏళ్ళు జీతం ఉన్నాక ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు ఉంటే పెద్ద బిడ్డ నుంచి పెట్టి చిన్న బిడ్డ పెళ్లి చేస్తారు. ఎవరా? చిన్న బిడ్డ పెళ్లి చేసేదానికి అక్కడ ఏమవుతుంది? పెద్ద బిడ్డ పెళ్ళి అవ్వటం కష్టతరం. అందుకోసం ఆయన చిన్న బిడ్డను ప్రేమించాడు, ఈయన పెద్ద బిడ్డను ఇచ్చాడు. ఈనాడు మాదిరిగా ఆనాడు లైట్లు కరెంట్లు లేవు, గుడి దీపాలు. ఆ రాత్రి 2 ఒకటి చేసి పంపించేశాడు. తెల్లారి చూస్తే ఉంది పెద్ద బిడ్డ. మామను మోసం చేస్తే కదా అన్నాడు. నువ్వు చేసిన మోసం కంటే ఎక్కువ ఉన్నదా అన్నాడు. ఏం చేశాను మామ అన్నాడు. నీ అన్నను మోసం చేయలేదా నువ్వు? నీ అన్నకు వచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు నీ తండ్రి దగ్గర తొక్కలేదా? నువ్వు చేసిన మోసాన్ని ఎక్కువ చేసిందా అన్నాడు. నోరు మూసుకున్నాడు. నోరు మూసుకున్నాడు. మరి ఇప్పుడు ఎలా నైనా అసలు నీ చిన్న బిడ్డగా ప్రేమించిందంటే మళ్ళీ 7 ఏళ్ళు జీతం చేయాలన్నాడు. 7 ఏళ్ళు 14 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు చేసి 2 పెళ్లి చేసుకున్నాడు. 2 చేసుకున్న తర్వాత మళ్ళీ 2 దాసీలు 4 అయ్యారు. 4కి మొత్తం 12 మంది పిల్లలు అయ్యారు. 12 మంది పిల్లలు మగవాళ్ళు, ఒక్క బిడ్డ 12 మంది తోడ. ఆ పేరే ఏం పేరు?
దీనా, ఆ పేరేం పేరు? దీనమ్మ. 12 మందితోడ ఒక్కతే ఒక కుమార్తె. ఇక్కడ 21 సంవత్సరం ఉన్న తర్వాత ఆయన ఆస్తులు, ఆయన అంతస్తులాట లెక్కలేనని ఆస్తులు పెరిగిపోయాయట. లెక్కలేనని ఆస్తులు పెరిగిపోయాయి. ఆయన పాదం పెట్టిన చోట అది ఎంత బీడు కానీ సస్యశ్యామలంగా పడుతుందట. అక్కడ తన మామ చూసి ఆశ్చర్యపోయాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి ఈ కార్యాలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పి ఆ మామ కూడా ఈయనను ఇంకా లోపలికి తొక్కాలని చూస్తాడు. 20 సంవత్సరాల జీతం ఉంటే జీతం పెంచాలా, 20 సంవత్సరాలకు తగ్గియాలా చెప్పండి? 3 సార్లు తక్కువ చేసాడు. 20 ఏళ్ళలో 3 సార్లు తగ్గించాడు. ఏంది మామ అంతే, ఉంటే ఉండిపోతావో, నీ ఇష్టం, ఉంటే ఉండిపోతావో, ఆస్తి పెరిగిపోతాడు. 7 ఏళ్ళకోసారి తక్కువ ఎక్కువ చేసేవాడు ఉన్నాడు కానీ తక్కువ చేసేవాడు ఏంటి మామ అంటే, అది అంతే నా ఇష్టం, ఉంటేనా ఉండు, వెళ్తే వెళ్ళు. అయినా కానీ 3 సార్ల జీతాన్ని తక్కువ చేసినా కానీ దేవుడు అతనికంటే ఉన్నతంగా ఉంచాడు. అక్కడ ఆయన అతనికంటే ఉన్నతంగా ఉంచాడు. అప్పుడు ఇవన్నీ తీసుకొని 4 భార్యలను, 12 మంది పిల్లలు, 13 మంది పిల్లలను పోయేటప్పుడే ఎలా పోయాడో తెలుసా? ఒంటి కర్ర, చేతి మీద గుడ్డలు, ఒంటి మీద గుడ్డలు. వచ్చేటప్పుడు 12 మంది కొడుకులు, ఒక బిడ్డ, 4 భార్యలు, ఆస్తులు, అంతస్తులు ఎన్ని ఉన్నాయో ఆయన లెక్క చూడడానికి కూడా లేదు. అంత ఆస్తిపరుడుగా వచ్చేటప్పుడు దేవుని చిత్తానికి నేను ఏమని మాట ఇచ్చాను? బేతేలుకు వచ్చి మందిరం కడతానని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాడో చూడండి ఒక్కసారి. 33వ అధ్యాయము, అందులోనే 33వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయి, అప్పుడు ఆయన ఎక్కడికి వచ్చినాడు? బేతేలుకు పోలే, సుక్కోతుకు పోయాడు. తనకొక ఇల్లు కట్టించుకొని, ఆ సుక్కోతుకు పోయినాడు కాక అక్కడ ఏం చేసినాడు? ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. అక్కడ తన పశువులకు పాకలు వేయించెను. పశువులు ఉండటానికి పెద్ద పెద్ద సిట్టంగులు పెట్టాడు. అందుచేత ఆ చోటుకి సుక్కోతు అని పేరు పెట్టబడింది. అట్లా యాకోబు పర్దానాయములో నుండి పదనారాములో నుండి వచ్చిన తర్వాత కానాడు దేశంలో సెకేమును ఊరికి సురక్షితంగా ఆ ఊరి ముందర తన గుడారము వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొక్క 100 వరహాలకు ఇక్కడ ఏం చేశాడో తెలుసా? బేతేలుకు వస్తానని దేవునికి మాట ఇచ్చాడు. ఎక్కడికి పోయాడు? ఇప్పుడు సుక్కోతుకు పోయాడు. సుక్కోతుకు పోయినోడు ఏం చేసిండో తెలుసా? ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు అంటే ఉండటానికా ఊరిపోతానిక? ఉండటానికి. ఇల్లు కట్టుకునేదాకా పొలం కూడా కొడుకున్నాడు. అంటే ఇంక అక్కడ స్థిరపడటానికా ఇంకేమన్నా? స్థిరపడటానికి. పొలం కొన్నాడు, ఇల్లు కొన్నాడు, ఉండటానికి సెటిల్ వేసిండు, మందలకు పశువులకు అన్నిటికీ సెటిల్ వేసాడు. అంటే స్థిరంగా అక్కడ ఉండిపోవటానికి. దేవుని చిత్తానికి ఆ రోజు 21 సంవత్సరాల క్రితం దేవుడితో ఏమని మాట్లాడాడు? ఇప్పుడు ఏమని ఎక్కడికి వచ్చేసాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి జరిగినటువంటి విషయం అన్ని బాగున్నాయి అనుకున్నాడు. కానీ ఒక్క నిమిషంలో జీవితం మొత్తం తారుమారైపోయింది. ఒక్కటే నిమిషంలో జీవితం తారుమారైపోయింది. 12 మంది కొడుకులు, ఒక బిడ్డ, చక్కగా ఉన్నది, ఇల్లు, పొలం అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ఒకరోజు ఆ 12 మంది తోడ ఉండబడినటువంటి దీనమ్మ ఏం చేసిందంటే, ఆ ఊరి వాళ్ళను చూస్తానని చెప్పి ఎవరిని ఎంట పెట్టుకోకుండా ఒక్కతే యవన ప్రాయంలో ఉండబడినటువంటి కన్య బయటికి వెళ్ళేసింది. చూడండి, అదే 34వ అధ్యాయం 2వ వచనం. ఆ దేశము నేలిన
వీయుడైన హమోరు కుమారుడు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శాయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రి అయిన హామోరుని అడిగాను. ఇప్పుడు హామోరు కుమారుడు వచ్చి ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయిని పాడు చేశాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. వారి అయ్యవాడు వారి అవ్వవది ఎక్కడ ఏంటంటే డైరెక్ట్ అక్కడికి పోయి ఈ అమ్మాయిని మాకు ఇస్తారు అని అడగాలి. వీడు ముందు చేసిన పని ఏంటో తెలుసా? బలాత్కారం చేసి ఆమెను పాడు చేశాడు. తర్వాత నేను ఆమెను ప్రేమిస్తాను అంటాడు. అదేమన్నా బాగుందా? ఈ విషయం ఎప్పుడైతే తన 12 మంది కొడుకులకు తెలిసిందో ఆ 12 మందిలో ఉండబడినటువంటి 2 కొడుకులు మహాముక్కోపులు, లేవి సిమ్యోను మహాముక్కోపులు. ఒకనాడు తండ్రికి తెలియకుండా కత్తులు పదులు చేసుకొని వెళ్ళారు. ఆ ఊరి మీద పడి మగవాడు అంటూ లేకుండా రక్తపాతంగా నరికేశాడు. అందరూ అక్కడ ఉండబడిన జనాంగాన్ని అందరినీ నరికేశాడు. ఈ విషయం యాకోబు గారికి తెలిసి ఇక్కడ నాకు అండ లేదు, బలం లేదు, నేను ఒక్కడే, వాళ్ళు తిరిగి వస్తే నన్ను చంపిపోతారని చెప్పి బిక్కుమని బ్రతకడం మొదలైపోయింది. అతని జీవితం. ఇతడు చేసిన పని ఏంటో తెలుసా? చెల్లెడు ఖరాబ్ చేసిరన్న విషయంతో వాళ్ళు వెళ్ళి ఆ పని చేశారు. చూడండి అన్నమాట. 30వ వచనం చూడండి, 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు సిమియోను లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోను పెరిజీయులలోను అసహ్యునిగా చేసింది. నా జనసంఖ్య కొంచెమే. వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపేదరు. నా ఇంటి వారిని నాశనమవుతుందని చెప్పాను. ఎలా ఉన్నాడట? ఎప్పుడు ఏ రాత్రి వచ్చి వాడు చంపుతాడో అన్న బిక్కు అనే భయంతో బ్రతుకుతున్నాడట యాకోబు. ఎలాంటి జీవితం ఎలాగ మారిపోయిందో తెలుసా? కొద్ది నిమిషాలని దేవుని చిత్తానికి తల వంచుతానని మాటిచ్చాడు. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి బేతేలుకు వస్తానన్నటువంటి వాడు సుక్కోతుకు పోయాడు. సుక్కోతుకు పోయిన వాడు ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత పొలం కొనుక్కున్నాడు. ఎప్పుడైతే దేవుడితో ఇచ్చినటువంటి మాట పేద స్థితిలోనే ఉండు, అంతత్వ స్థితిలోనే ఉండు, ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ మాటను మాత్రం నువ్వు భూమి చేయడు. అందుకోసమే అక్కడ అంటున్నాడు, ఏ రాత్రి వాళ్ళు నానొచ్చి నన్ను చంపేస్తారో అని చెప్పి యాకోబు బిక్కు అని నిద్రపోకుండా ఉన్నాడు. అప్పుడు దేవుడి పాదాలు పట్టుకుని ఆయన అడిగితే అప్పుడు దేవుడు ఏమని వాగ్దానం చేసిన చూడండి. 35వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి ఎక్కడికి పోమంటాడు? ఇప్పుడు మళ్ళా నువ్వు ఎక్కడికి వస్తానన్నప్పుడు మాట ఇచ్చావు. నాకు బేతేలుకు వస్తానని మాట ఇచ్చావు. నువ్వు ఎక్కడికి పోయావు? సుక్కోతుకు పోయావు. ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం నీకు అర్థమైపోయింది కదా. అటు ఒక్కదానొక్కది బిడ్డ, 12 మంది కొడుకులతో కూడా ఒక్క బిడ్డ అల్లారు ముద్దుగా పెరిగినది. దీనా పాడైపోయింది. కుటుంబమే చిన్నభిన్నమైపోయింది. అలాంటి వ్యక్తి అప్పుడు దేవుడు అంటున్నాడు, యాకోబు నువ్వు నాతో ఇచ్చిన మాట ఎక్కడికి వస్తానని మాట ఇచ్చావు. బేతేలుకు వస్తాను. నువ్వు ఎక్కడికి పోయావు అని చెప్పి అంటే ఇప్పుడు అంటున్నాడు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళు, అక్కడ నివసించి సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీవు కనబడిన దేవుని అక్కడ పీఠమును కట్టమని చెప్పావు. ఆనాడు పారిపోయినప్పుడు నాకేమని మాట ఇచ్చినావు? ఒంటరిగా ఉన్నావు, మందిరం కడతానన్నావు, ఇక్కడికే వస్తానయ్యా అన్నావు. ఒంటిగా మిగిలిపోయినప్పుడు ఎన్ని శబ్దాలు చేసావు, కానీ కరోడుపతి అయ్యేసరికి నీ మాటలన్నీ ఏమైపోయాయ్యా? యాకోబు ఎక్కడ నాకు మాట ఇచ్చావో అక్కడికి బేతేలుకు వెళ్ళాడు. బేతేలుకు వెళ్ళాడు. అయినా ఈ సుక్కోతులో కూడా బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠాన్ని ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. అరే నీ చిత్తం ఏదో నువ్వు చేసుకుంటావో చేసుకోవడం నాకెందుకురా అన్నట్టున్నాడు. ఇక్కడ కూడా బలిపీఠం కట్టాడు.
ఇల్లు కట్టాడు, పొలం కొనుక్కున్నాడు, బలిపీఠం కట్టాడు. అయినా కానీ ఆయన చిత్తానికి తల వంచకుంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చకుంటే ఆయన ఒప్పుడు ఏం చేసినాడు. అందుకోసము ఆయన ఏం చేశాడంటే, నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళాలంటే మన బేతేలకు పెట్టు, బేతేలకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు. బలిపీఠం తిరిగి ఆయన జీవితం అద్భుతంగా మారిపోయింది. 12 మంది గోత్రకర్తలు ఆయన గర్భవాసంలో నుంచి వచ్చేసారు. ఇజ్రాయేల్ గోత్రకర్తలు యాకోబు గర్భంలో నుంచి 12 మంది కుమారులు గోత్రానికి ఒక్కడిగా గోత్రకర్తలుగా చేసేసాడు. ఇజ్రాయేలు యాకోబు అన్న పేరును తీసేసి ఇజ్రాయేల్ అనే పేరు కూడా ఆయనకు పెట్టాడు. అంటే దేవునికి ఇచ్చిన మాట ప్రకారం, దేవునికి నచ్చినట్టుగా నువ్వు ఉంటే, దేవుని చిత్తానికి తల వంచితే, ఆయన చిత్త ప్రకారం నువ్వు ఉంటే నీ తల ఎత్తుకునేటట్టు ఉంటుంది, నీ తల ఎత్తుకునేటట్టు ఉంటుంది. కాబట్టి ఆయన తన అన్నకు సార్ చూసినట్లయితే ఆ రోజు ఒంటిగా పోయినటువంటి అతను ఏ విధంగా తిరిగి వచ్చాడంటే ఎంత కోటీశ్వరుడు ఆయన. ఇప్పుడు యాకోబు గారు, అది ఇజ్రాయేల్ గారు, యాకోబు గారు అంటున్నాడు, ఆయన మీరు మాటిచ్చి ఆ మాటను నెరవేర్చలేదు కాబట్టి ఇన్ని అప్పటొకలు నా జీవితంలో సంభవించాయి అని చెప్పి ఆయన బాధపడ్డాడు. కాబట్టి తర్వాత ఒక మాట కీర్తన గ్రంథంలో 21వ అధ్యాయం 46వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 46వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు ఇజ్రాయేలు తనకు కలిగినదంతయు తీసి కొన్ని ప్రయాణమై బెయేర్షాబుకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనముయందు దేవుడు ఇప్పుడు యాకోబుకు ఎన్ని విధాల దేవుని చిత్తాన్ని బయలుపరిచాడో తెలుసా? ఆ రోజు ఒంటిగా ఉన్నప్పుడు తల కింద తలరాయి పెట్టుకొని పడుకున్నప్పుడు కళ ద్వారా బయలుపరిచాడు, ఇక్కడ దర్శనము ద్వారా బయలుపరిచాడు. అందుకోసమే 7 ఐటమ్స్ ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దర్శనము ద్వారా, కళ ద్వారా, దైవ సేవకుల ద్వారా, సూచనల ద్వారా. మెల్లనైనా సమయలను ఎలా పిలిచాడు చెప్పండి? సమయలను ఎలా పిలిచాడు? మెల్లనైన స్వరంతో పిలిచాడు. బాలుడైన సమయంలో మెల్లని స్వరముతో పిలిచాడు. ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి దేవుడనే గుర్తించలేదు. అందుకోసం ఈ 7 ఐటమ్స్ ద్వారా మరి దేవుని చిత్తాన్ని గుర్తించవచ్చు. కాబట్టి ఒకనాడు ఆయన ఒంటరిగా వెళ్ళినటువంటి ఆయన యాకోబు గారు తిరిగి వచ్చేటప్పుడు 32వ అధ్యాయం చూడండి, ఒక మాట 32వ అధ్యాయము 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతునండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని చంపుడేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయను. విస్తారము కపుట వలన లెక్కింపలేని సముద్రపు విస్తరణ వలె ఈ సంతానము విస్తరింపజేయనని సెలవిచ్చితినే. అతడు అక్కడ రాత్రి గడిపి తన సంపాదించిన దానిలో అన్నయ్య ఏశావుకు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఆడవాళ్ళను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆంబోతులను 60
6 గాడిదలను ఆ. 10 గాడిద పిల్లలను ఆ, తీసుకొని తీసుకొని మందను వేరువేరుగా వేరువేరుగా తన దాసుల చేత చేత అప్పగించి అప్పగించి మీరు మందకు ఆ, నడుమ ఇడమంచిన కంటే ఆ, ముందుగా ఎడమర్చి నాకంటే ముందుగా సాగిపోవుడని తన దాసులకు చెప్పగా మరియు ఆ. వారిలో మొదటి వారితో ఆ, నా సహోదరుడైన ఇషాబు ఆ. నిన్ను ఎదుర్కొని ఆ, నీ వివరమనగా ఆ, అక్కడికి వెళ్ళుచున్నావు ఆ, నీ ముందర నుండని ఆ. ఎవరి వాణి ఎవరి అవి అడిగిన ఎడల ఆ. నీవు ఇది నీ సేవకుడైన యాకోబు ఆ, ఇది నా ప్రభు అయిన ఇషాబు కొరకు పంపబడిన కానుక. ఇదిగో అతనికి ఉండబడిన దానిలో కానుకే ఇంత పంపాడట. కానుకే ఇంత పంపాడట. ఇంకా అతని కాడ ఎంత ఉండాలో చెప్పండి. అందుకోసం ఒంటరిగా ఒంటికర్రగా మిగిలినటువంటి యాకోబు గారు ఎప్పుడైతే దేవుని చిత్తానికి తల వంచాడో ఆయన మహా అద్భుతంగా నిలబడ్డాడు. అందుకోసం ఇంకా ఈ పాఠం చాలా పెద్దది. మరొకసారి మాట్లాడుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మోకరించి స్తోత్రం.